హాయ్ ఎవరీవన్, నా పేరు బొమ్మూరి యశరత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేను నిన్న పారమ్మ తల్లి కొండ దగ్గర స్టే చేశాను. కింద రూమ్స్ ఉన్నాయన్నమాట. పొద్దున్నే దర్శించుకున్నాను అమ్మవారిని. ఇప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్తున్నాను. అదేంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు జై శ్రీరామ్. పైకి వచ్చాక చూసుకొని వ్యూ ఎలా ఉంటుంది. చుట్టూ కొండపైన అమ్మవారి గుడి అది. సూర్యుడు. ఓకే, జై పారమ్మ తల్లి. పైకి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి మండపం. ఓకే, కింద మా గురుగారు ఆంజనేయ స్వామి అండి. అది ఈ మెట్లు కట్టించిన వారి గురి పేర్లు అన్నమాట. టెంపుల్ అయితే అది ఫ్రెండ్స్, చూసుకోండి. శివ శివ. ఇదేంటే అడ్డంగా బొడిటేరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు పంచముఖ పరమేశ్వరుని టెంపుల్. ఇక్కడ లింగం వచ్చి పంచముఖాలు ఉంటాయి. మీకు నేను చెప్పిన పంచముఖ పరమేశ్వరుని టెంపుల్ ఇదే. లోపల ఇలా ఉంటుంది. ఓకే, ఇది వచ్చి సాలూరులోని పంచముఖ శివాలయం. శివ విగ్రహానికి పంచముఖాలు ఉంటాయి. ఓకే ఓకే గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న టెంపుల్ సంబరపోలమ్మ టెంపుల్. 2 టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు విజయనగరంలో పైడితల్లి, చెదురుగుడి, వనం గుడి అనే 2 టెంపుల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సంబరపోలమ్మ టెంపుల్స్ 2 ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే సెకండ్. ఇది వచ్చేసి సంబరపోలమ్మ చెదురుగుడి. ఇందాక మనం చూసింది వచ్చేసి సంబరపోలమ్మ వనం గుడి అనమాట. 2 టెంపుల్స్. టెంపుల్ వే ఇది. ఇంకా జరుగుతుంది అక్కడ వర్క్. స్టెప్స్ ఇలాగా నీట్గా చేయించారు. ఫ్రంట్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఉన్నది వేణుగోపాల స్వామి టెంపుల్ బొబ్బిలిలో వేణుగోపాల స్వామి టెంపుల్. చూసారా కట్టడాలు, చూసారా ఎలా ఉన్నాయో. చాలా పురాతనమైంది. ఓకే, టెంపుల్ క్లోజ్ చేసి షార్ట్ టైంకి వస్తాను అనుకోలేదు. ఇక్కడ ప్రతి చోట ఇలా మిర్రర్ ఉంది, తెలియడానికి అనుకుంటా కదా. ఓకే, ఫుల్ పాలరాయి గ్రానైట్ చూస్తున్నారు కదా. మండపం అంతలే, స్వామివారిని తీయడానికి కానీ బాగోదు, ఇలాగా ఉంటుంది. ఓకే, అంటే ఆర్చ్ ఇలాగా. ఓకే, ఇటుపక్క గర్భమంత్రి, అటుపక్క మా బాస్. ఓకే, గోపురం.
ఇది వేణుగోపాల స్వామి గుడి బయట మండపం అన్నమాట. హాయ్ ఎవరివన్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది పుణ్యగిరి టెంపుల్ శివాలయం అనమాట. సాయంత్రం అయిపోయింది, వాళ్ళ దర్శనం అయితే అయింది. ఇక్కడ స్టేయింగ్ ఉండదు, కిందకి వెళ్ళిపోవాలి. అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఓకే, స్టీల్ టైపు త్రిశూలం. ఇక్కడ మన ఇటంటే ఆది కైలాష్కి సైడ్ అటు సైడ్ ఉంటుంది ఆ టైపు. ఇక్కడ ఎక్కువ సౌండ్ వినపడుతుంది కదా, ఇక్కడ ఎక్కువ కోతులు ఎక్కువ ఉంటాయి. ఓకే, అవును. ఇక్కడ జలపాతంగా 365 రోజులు వేసవకాలం కాదు, ఏ రోజైనా సరే 24 అవర్స్ అంటే రోజుకి 1440 నిమిషాలు కూడా ఇక్కడ నిత్యము ధారగా వస్తుంది. ఏ రోజు కూడా ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి తెలియదండి. అలాంటి దివ్య ధార ఇక్కడికి వస్తుంది. అదిగో చూడండి, ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా స్నానం చేస్తారు. అలాంటి పుణ్యక్షేత్రాన్ని మనం వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది క్షేత్రం. ఆ రాజాగారు కూడా రావడం కూడా ఇది పుణ్యగిరిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం కడుతున్నారు. పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పుణ్యగిరి క్షేత్రం, శృంగవరపు కోట. ఆలయం మాత్రం బాగుంది.